హాయ్ నమస్తే, నేను మీ రాపల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. చాలామంది కేసులు త్వరగా పరిష్కారం కావట్లేవని, సంవత్సరాల కొద్దీ కోర్టుల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్నామని, ఆర్బిట్రేషన్ ద్వారా కేసుల్ని రాజీపరచుకోవచ్చు అనేది చాలామంది అడుగుతారు. స్పీడీ జస్టిస్, ఒక వివాదాన్ని తొందరగా క్లోజ్ చేయడం కోసం, ఒక రెండు వర్గాల మధ్యన, ఇద్దరు వ్యక్తుల మధ్యన, ఇద్దరు పార్ట్నర్స్ మధ్యన జరిగేటటువంటి సమస్యని, ఉండబడినటువంటి సమస్యని పరిష్కరించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నప్పుడు ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకోవచ్చు. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996 ఏం చెప్తుందంటే, కోర్టులలో సమస్యలు పరిష్కరించుకోవడం కోసం సంవత్సరాల పదబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఒక భాగస్వామ్యంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు, ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక సమస్య వస్తే దాని ఒక ఆర్బిట్రేటర్ దగ్గర పరిష్కరించుకుందామని మీరు కాక ఆ క్లాజులో రాసుకుంటే, ఇరు వర్గాలు కలిసి ఒక ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకొని సమస్యని పరిష్కరించుకునేటువంటి ఒక విధానాన్నే ఆర్బిట్రేషన్ అనేటువంటి ఒక పేరుతోటి పిలవటం జరుగుతుంది. అందరూ తెలుసు, ఒక సివిల్ కేస్, ఒక పార్ట్నర్షిప్ కేస్, లేకపోతే ఒక సివిల్ డిస్ప్యూట్, లేదు ఒక కుటుంబంలో ఉండేటటువంటి అన్నదమ్ముల మధ్యన పంచాయతీలు, లేదు కుటుంబ సభ్యుల మధ్యన ఉండేటటువంటి పంచాయతీలు, సివిల్ పంచాయతీలు ఏదైనా మట్టికంపై ఏదైనా చేపేది లేదు, కాంట్రాక్ట్ ఒప్పందాలు, లేకపోతే రకరకాల వ్యాపారాలు చేసేటటువంటి అంశాలన్నీ కూడా మరి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవాలంటే కోర్టుకు పోవాలి, అడ్వకేట్ పెట్టుకోవాలి, సంవత్సరాల కొద్ది తిరగాలన్నప్పుడు చాలామంది కోర్టులు వేసి కోర్టు తిరుగుతూ మరి చనిపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ పిల్లల్ని, భార్యని ఆన్ రికార్డు తీసుకొచ్చి కేసులు అంటూ కింది కోర్టులో ఒక కేసు వేస్తాడు, అతను ఓడిపోతాడు, లేదా గెలుస్తాడు, మళ్ళీ జిల్లా కోర్టులో జరుగుద్ది, ఎవరో ఒకరు మళ్ళీ హైకోర్టులో కూడా ఒక ఇష్యూ డిస్పోజ్ అయింది అనుకోండి, అక్కడ అన్యాయం జరిగిందని సుప్రీంకోర్టు. అంటే ఇండియాలో ఒక కేసు, ఒక సివిల్ డిస్ప్యూట్ సెటిల్ కావాలి, జడ్జిమెంట్ రావాలి, ఫైనల్ జడ్జిమెంట్ అంటే మినిమం 10 సంవత్సరాలు, మ్యాక్సిమం 20 సంవత్సరాలు పట్టేటట్టు ఒక ప్రమాదం. అందుకనే ఇంత దూరం, ఇంత టైం, ఇంత ఎనర్జీ, దాంతో ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతుంది. సమస్య పరిష్కారం కావడం కోసం సంవత్సరాల కొద్ది తిరగబడేటటువంటి పరిస్థితులు. వీటిని నిర్మూలించడం కోసం, తొందరగా ఒక సమస్యను పరిష్కరించడానికి ఆర్బిట్రేషన్ యాక్ట్ అనేటటువంటి ఒక మంచి వెపన్ లాగా పనిచేస్తుంది. మీరు దాన్ని ఉపయోగించుకోండి, ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకోండి, సమస్యను పరిష్కరించుకోండి, సేఫ్గా ఉండండి, మంచిగా ఉండండి. థ్యాంక్ యూ.